ఈరోజు మనం రిలేటెడ్ డాక్స్ ఫంక్షన్ అంటే చెప్పుకుందాం. లాస్ట్ వీడియోలో లుకప్ వాల్యూ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో రిలేటెడ్ డాక్స్ ఫంక్షన్ వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ లుకప్ చేస్తుంది. కాకపోతే ఇది మనకి రిలేషన్షిప్ ఉండాలి. రిలేషన్షిప్ లేకపోతే మాత్రం ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఇది కాలమ్ని అవుట్పుట్ కింద ఇస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఈ ఆర్డర్స్ టేబుల్లోని మనకి పర్సన్ అనే కాలం లేదు. సో ఇప్పుడు ఈ కాలం అనేది మనకి ఇక్కడ రావాలంటే మనం రిలేటెడ్ డాక్స్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ముందు మనం రిలేషన్షిప్ సో మనం రిలేషన్షిప్ డిలీట్ చేసి చూద్దాం. డిలీట్ చేసి చూస్తే ఇక్కడ లుకప్ పర్సన్ ఉంది కదా, లుకప్ పర్సన్ పనిచేస్తుంది అన్నమాట. ఈ లుకప్ వాల్యూ ఉంది మనం లాస్ట్ టైం యూజ్ చేసి ఇక్కడ మనం లుకప్ పర్సన్ అంటే పర్సన్ పీపుల్ టేబుల్లో ఉన్న పర్సన్ని మనం ఈ ఆర్డర్స్ టేబుల్లోకి తీసుకొని వచ్చాం. ఇప్పుడు సేమ్ మనం రిలేటెడ్లో కూడా చేయొచ్చు. దానికి మనం ఇక్కడ కాలంలోకి వెళ్దాం, క్రియేట్ కాలం, ఆర్డర్స్లోకి వెళ్ళి న్యూ కాలం, సో రిలేటెడ్ person is equals to rated of కాలం నేమ్ ఏం కావాలి మనకి, పీపుల్లో ఉన్న పర్సన్ కావాలి. చూస్తాం మనకి ఇక్కడ ఎంట్రల్ సెన్స్ అనేది మనకి చూపించట్లేదు ఏ వాల్యూ. ఇక్కడ ఎర్రర్ వస్తుంది, డజంట్ ఎగ్జిట్ రిలేషన్షిప్ అవైలబుల్ ఇన్ ద కరెంట్ కాంటాక్ట్. ఇప్పుడు మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇక్కడికి ఇది రీజన్లో ఉంది కదా, దానికి రిలేషన్షిప్ చేస్తున్నాం. సో ఇప్పుడు రిలేషన్షిప్స్ క్రియేట్ చేస్తాం 1 to many. సో ఎప్పుడు ఇది మెనీ సైడే ఉండాలి కాబట్టి ఇప్పుడు మనకి ఎర్రర్ చూపించట్లేదు. ఇక్కడ మనకు క్రియేట్ చేసిన కాలం ఉంది. సో మనం వెళ్ళి చూస్తే ఇక్కడ రిలేటెడ్ పర్సన్ కూడా సేమ్ వచ్చింది. లుకప్ వాల్యూకి రిలేటెడ్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి లుకప్ వాల్యూ అనేది మనకి రిలేషన్షిప్ లేకపోతే పనిచేస్తుంది. రిలేటెడ్ అనేది మనకి రిలేషన్షిప్ ఉంటేనే పనిచేస్తుంది అన్నమాట. కాకపోతే రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రం రిలేటెడ్ డాక్స్ ఫంక్షన్ అనేది ఫాస్ట్గా పనిచేస్తుంది లుకప్ వాల్యూ కన్నా. సో రెండింటికి డిఫరెన్స్. సో ఇప్పుడు మనం రిలేటెడ్ వాల్యూ అనేది రిలేటెడ్ డాక్స్ ఫంక్షన్ అనేది పవర్ క్వరీలో మెర్జ్ లాంటిది. సో ఇప్పుడు సేమ్ మనం మెర్జ్ కూడా చేసి చూద్దాం. సో దానికి మనం పవర్ క్వరీ ఎడిటర్లోకి వెళ్ళాలి. సో ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయండి, ట్రాన్స్ఫార్మ్ డేటా. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి చూస్తే మెర్జ్ క్వరీస్ ఉంది, మెర్జ్ క్వరీస్ ఇంకోటి. ఇది మనకి లెఫ్ట్ జాయిన్లా పనిచేస్తుంది అన్నమాట. సో ఇక్కడ పీపుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి కామన్గా ఉన్న కాలం ఏముంది, రీజియన్ కదా ఉంది. సో ఆర్డర్స్లో ఉన్న రీజియన్ని, తర్వాత ఇక్కడ పీపుల్స్లో ఉన్న రీజియన్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ అవుటర్ అని పెట్టండి. ఓకే, లెఫ్ట్ అవుటర్ అని పెడితే అప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మన టేబుల్స్ అని వస్తుంది కానీ ఈ టేబుల్స్లో ఇక్కడ క్లిక్ చేస్తాం. మనకి ఇక్కడ మనకి సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాం. మనకి పర్సన్ రీజియన్ రెండు చూపిస్తుంది. మనకు ఆల్రెడీ రీజియన్ టేబుల్ ఉంది, రీజియన్ కాలం ఉంది కాబట్టి అవసరం లేదు. సో పర్సన్ అనేది క్లిక్ చేస్తే మనకి పర్సన్ మాత్రమే వస్తుంది. ఇక్కడ యూజ్ ఒరిజినల్ కాలం నేమ్ అండ్ ప్రిఫిక్స్ ఉంది. సో మనం టేబుల్లో ఇది ఏ టేబుల్ నుంచి వచ్చిందో దాని టేబుల్ నేమ్ అనేది ప్రిఫిక్స్ కింద వస్తుంది అనమాట. పీపుల్ అని వస్తుంది. సో ఇది పీపుల్ డాట్ పర్సన్ అని వస్తుంది ఇదనమాట. ఇప్పుడు మనం క్లోజ్ అండ్ అప్లై కొడదాం. క్లోజ్ అండ్ అప్లై అని కొట్టినప్పుడు అప్లై చేంజెస్ అవుతుంది.
రిలేటెడ్ ట్యాక్స్ ఫంక్షన్ యూసెస్ క్రియేట్ చేస్తుంది. ఇది లుకప్ వాల్యూ యూసెస్ క్రియేట్ చేస్తుంది. ఇది పీపుల్స్ డాట్ అదే మర్జ్ ఆప్షన్ చేసి పవర్ కర్వ్లో మర్జ్ ఆప్షన్ చేసి క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది మూడు వచ్చినాయి. సో రిలేటెడ్ ట్యాక్స్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో రిలేటెడ్ ట్యాక్స్ ఫంక్షన్ అనేది రిలేటెడ్ టేబుల్ ట్యాక్స్ ఫంక్షన్ అనేది మనకి 1 to many రిలేషన్షిప్లో 2 టేబుల్స్ కనెక్ట్ అయినప్పుడు మనకి ఇది వన్ సైడ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దాని మీద మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది టేబుల్ అనేది అవుట్పుట్ చేస్తుంది అనమాట. ఇది టేబుల్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం కాలం కింద క్రియేట్ చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎక్స్ప్రెషన్ refer to the multiple columns cannot be converted to scalar value అని ఎర్రర్ చూపిస్తుంది. సో ఆ టైంలో ఏం చేయాలంటే మనం దానికి ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని దానికి మనం అది వాడచ్చు అనమాట. సో అది ఎలా చెప్తాను. సో ఇక్కడ మనకి దీనికి కూడా రిలేషన్షిప్ ఉండాలి, లేకపోతే మళ్ళీ. సో ఇక్కడ మనకి రిలేటెడ్ టేబుల్ ఉంది కదా. ఫస్ట్ మనకి రిలేటెడ్ టేబుల్ ఉంది కదా. ఇది ఫస్ట్ సమ్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ రిలేటెడ్ టేబుల్ ఆర్డర్స్ క్లిక్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ రిలేటెడ్ టేబుల్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ కాలం అనేది క్లిక్ చేస్తున్నాం. సో రిలేటెడ్ టేబుల్ సేల్స్ అని క్లిక్ చేద్దాం. సో రిలేటెడ్ టేబుల్ ఆర్డర్స్ టేబుల్ తీసుకొని క్లిక్ చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ రిఫర్స్ టు మల్టిపుల్ కాలమ్స్ cannot be converted to scalar value. అంటే మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి, అది ఒకే కాలంలో ఫిట్ అవ్వదని చెప్తుంది. సో అది స్కేలార్ వాల్యూ కింద కన్వర్ట్ అవ్వదని చెప్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే సమ్ఎక్స్ యూజ్ చేస్తాం. సమ్ఎక్స్ ఇక్కడ టేబుల్ అని చూపిస్తుంది కదా. ఈ టేబుల్ దగ్గర రిలేటెడ్ ట్యాక్స్ ఫంక్షన్, రిలేటెడ్ టేబుల్ ట్యాక్స్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ మనం ఆర్డర్స్ ఇద్దాం. సో నెక్స్ట్ మనం కామా పెట్టిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఉన్నది. ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆర్డర్స్ ఆఫ్ సేల్స్ అన్నది. ఆర్డర్స్ ఆఫ్ సేల్స్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది. క్లిక్ చేస్తే మనం అక్కడికి వెళ్తే ఆ టేబుల్లోకి వెళ్తే చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రెస్టీజ్ యొక్క సేల్స్ పర్సన్ వైజ్ వచ్చినాయి. సో ఇలా చేస్తారు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది కూడా రిలేటెడ్ ఫంక్షన్ కూడా అలాగే యూస్ చేయొచ్చు. సేల్స్ అనేది some of సో మన మొబైల్ అయితే ఇక్కడ అవుతుంది, కానీ ఇక్కడ మనకు సేల్స్ కావాలి కాబట్టి ఐ మీన్ ఇది అవసరం లేదండి, ఇక్కడ చేయాలి.